తొలి సంతకం డిఎస్సి పేరు పెట్టారు. కానీ అది పూర్తి చేయడానికి 16 నెలలు పట్టింది. అందులోనూ కూడా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో 6,100 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేస్తూ 16,000 పోస్టులు అని చెప్పని నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో అన్నీ కూడా అక్రమాలే జరిగాయని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి రోజున డిఎస్సిపై యూజర్ విభాగం అదేవిధంగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ప్రతి జిల్లాలో కూడా నిరసన కార్యక్రమం చేశాం. అవన్నీ కూడా విజయవంతమయ్యాయి. నిన్నటి రోజున ఏదైతే వెన్నుపోటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని అవాస్తవాలు మాడుతున్నాడు. కొద్దిగా సిగ్గుండాల. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రజల్లోకి పోతా అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ డిఎస్సి పైన నిరసన తెలియజేస్తున్నారని చెప్పనేసి చెప్తా ఉన్నాడు. అసలు ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో ఏం జరిగింది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపేసి ఆ రోజు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలనే కొన్ని పథకాలని పేర్లు మార్చి ఈరోజు మీరు ఇస్తూ ఉన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకాన్ని ఇస్తూ ఉంటే దాన్ని ఈరోజు మీరు తల్లికి వందనం అని మార్చారు. అంతేకాకుండా ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా పథకాన్ని ఈరోజు మీరు సుఖీభవ అని మార్చారు. అంతేకాకుండా ఏదైతే మేము ఏదైతే వాహన మిత్ర అనే పథకాన్ని ఇస్తూ ఉంటామో దాన్ని ఆటో వాళ్ళ సేవ అని చెప్పనేసి ఈరోజు మీరు మీ ప్రభుత్వంలో ఇస్తున్నామని చెప్పని ప్రజలే పోతా ఉన్నారు. ఎన్నికల ముందు మీకు గుర్తుందో లేదో ఒకటి అడుగుతా ఉన్నాం. దగ్గుపాటికి ఎన్నికల ముందు మీరు సూపర్ 6 హామీ ఇచ్చారు, అవి మర్చిపోయారేమో. ఆ రోజు ఎన్నికల హామీలో ఆ సూపర్ 6లో మొట్టమొదటిది నిరుద్యోగ వృత్తి అని చెప్పని, ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఎవరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రతి తల్లికి కూడా ఎవరైతే పిల్లవాడున్నాడో ప్రతి పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు, నీకు 10,000 అని చెప్పి ఊదర కొట్టుకున్నారు. ప్రతి వాడ ప్రతి వీధి కూడా ఈరోజు 15,000 13,000 ఇస్తారన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము 15,000 ఇస్తూ మరి రెండో సంవత్సరంలో 13,000 ఇస్తూ ఆ 2,000 కూడా ఏదైతే స్కూల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి నాడు నేడు కింద స్కూల్ డెవలప్మెంట్కి అని చెప్పనేసి 2,000 కేటాయిస్తే ఆ రోజు ఏమన్నావు లోకేష్ అదే మాట్లాడుతూ అదేమన్నా జగన్మోహన్ రెడ్డి జోబులోకి పోతుందా అని చెప్పి అడిగినావు. అదే కాక మీ నాయన జోబులోకి ఏమైనా పోతుందా అని చెప్పి ఆ రోజు మీరు ప్రశ్నించారు. అదే ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం 15,000 కాకుండా 13,000 ఇస్తూ ఉంది. అదేమైనా లోకేష్ జోబులోకి పోతుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు జోబులోకి పోతుందా, లేకపోతే వాళ్ళ ఆయన ఖర్జూరం నాయుడు జోబులోకి పోతుందా అని చెప్పని యూజన్ విభాగం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ పెరిగింది అని చెప్తా ఉన్నారు. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, మేమేమి బట్ట కాల్చి మేము మమ్మీ జలడంలే, వాస్తవాలు ఒకసారి తెచ్చుకోండి. ఇదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో వారు ఇచ్చిన లెక్కల ప్రకారమే మేము చెప్తా ఉన్నాం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 40 లక్షల పైచులకు విద్యార్థులు ఆ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 34 లక్షలు దిగిపోయింది. అంటే 6 లక్షల మంది ఈరోజు ప్రభుత్వ స్కూల్లో స్ట్రెంత్ తగ్గింది. 13.67% తగ్గింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటా ఉంది. అదే ప్రైవేట్ స్కూళ్ళకి వస్తే 45 లక్షల పైచులకు స్ట్రెంత్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 48 లక్షల మంది ఈరోజు స్ట్రెంత్ పెరగడం చూసాం. అంటే 3 లక్షల మంది స్ట్రెంత్ పెరిగింది. ఒకసారి గమనించండి, ఒకసారి లెక్కలు లేకపోతే తెప్పించుకోండి అని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా మీరు చెప్తా ఉన్నారు అమ్మఒడి అందరికీ ఇచ్చామని చెప్పి, ఏ కండిషన్స్ లేకుండా ఆ రోజు చెప్పారు మీరందరూ కూడా, ఏ కండిషన్స్ లేకుండా అందరికి కూడా అమ్మఒడి అందిస్తామని చెప్పని. కానీ ఈరోజు చూస్తూ ఉంటే 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఈరోజు ఏదైతే ప్రైవేట్ స్కూల్లో కానీ అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుకునే విద్యార్థులు ఉంటే, కానీ మీరు ఇస్తుండేది 67 లక్షల మందికి మాత్రమే ఈరోజు మీరు అమ్మఒడి అనే పథకాన్ని ఇస్తూ ఉన్నారు. తల్లికి వందనం అనే పథకాన్ని ఇస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఎవరైతే 22 లక్షల మందికి ఉన్నారో, 22 లక్షల మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పని యూజర్ విభాగం తరపున మేము అడుగుతా ఉన్నాం. వారందరికీ కూడా మీరు వెన్నుపోటు పొచ్చింది కాదని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఇంకోటి చెప్తా ఉన్నారు, ఏదైతే మీరు అన్నారో ఒక వైఎస్ జగన్ హయాంలో టీచర్ పోస్ట్ ఎప్పుడైనా భర్తీ చేశారా అని అడుగుతా ఉన్నారు. ఎప్పుడైనా మీరు భర్తీ చేశారని అడుగుతా ఉన్నారు. దగ్గుపాటికి నాలెడ్జ్ లేకపోతే
ప్రభుత్వం మీదే. ఒకసారి అధికారులతో సమాచారం తెచ్చుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. గత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 2014, 2018 గాను మీరు నోటిఫికేషన్ ఇచ్చి వదిలేస్తే 2014 డిఎస్సికి గాను 8,926 పోస్టులు భర్తీ చేశాం. అదేవిధంగా 2018కి గాను 7,254 పోస్టులు భర్తీ చేశాం. అంతకుముందు ఏదైతే ఉమ్మడి రాష్ట్రం ఉందో ఆ ఉమ్మడి రాష్ట్రంలో 2018లో మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వదిలేస్తే అప్పుడున్నటువంటి 3,800 పోస్టుని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే పూర్తి చేశామని చెప్పని మీరు అందరూ గమనించగలరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా కస్తూరిబా సంబంధించి ఏదైతే రెగ్యులర్ పోస్టులు ఉన్నాయో దాంట్లో కూడా 1,200 పోస్టులు భర్తీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గుర్తించాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏమిటంటే జగన్మోహన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలే లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేవు అని చెప్పి నేను చెప్తా ఉన్నాడు. మీరు ఒకసారి గమనించగలరు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే ఒకటే నోటిఫికేషన్పై 1,25,000 పైచులకు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒకటే నోటిఫికేషన్. అది గుర్తించుకో, ఒకటే నోటిఫికేషన్. ఎక్కడా కూడా అక్రమాలు జరుపుకోకుండా ఏదైతే మీ మెరిట్ లిస్టు ప్రకారం అదేవిధంగా రోస్టర్ పద్ధతిలో ఎక్కడా కూడా రిజర్వేషన్లు అన్నీ కూడా పాటించి రిజర్వేషన్లు ఎక్కడా కూడా పక్కదారి పట్టుకోకుండా అందరికి కూడా 1,25,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. వారితోనే ఈరోజు కూడా మీరందరూ కూడా పింఛన్లు ప్రతి నెలలో 1వ తేదీకి పోయి పింఛన్లు ఇప్పించుకున్నారు. అది కూడా గుర్తించుకోండి అని చెప్తా ఉన్నాం. మీరు అంటున్నారు ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఒకరు 5 లక్షలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకున్నారని చెప్పి సచివాలయ ఉద్యోగస్తులు మీరు ఆరోపిస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, అధికారం మీదే ఉంది కదా, దానిపైన విచారణ చేయండి. లేదంటే ఏదన్నా మీరైతే ఒకవేళ మీరు చేత కాదేమో ఒక కమిటీని వేసుకోండి. ఆ కమిటీని వేసుకొని లేదంటే సిబిఐకి ఎంక్వైరీ చేసుకుంటారు, ఏం చేసుకోండి. కానీ వాస్తవాలు బయట పెట్టండి. అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు, అది పంపించగలరని చెప్పి చెప్తా ఉన్నాం. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఉద్యోగుడు అన్యాయం పోలేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా 2019లో చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య 3,97,128 మంది సంఖ్య ఆ రోజు 2019లో దిగిపోయే సమయానికి ఉంటే, అదే జగన్మోహన్ రెడ్డి గారు 2024 దిగిపోయే సమయంలో 6,48,000 మంది ఉద్యోగస్తులు ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారంటే ఎవరి హయాంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో కూడా ఒకసారి గమనించగలరని చెప్పి దగ్గుబాటి తెలియజేస్తా ఉన్నాం. అసలు జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పి కుదిరబెట్టినారు ఆ రోజు ఎన్నికల ముందు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ కూడా ఆ రోజు మీరు ఇస్తామన్న హామీలందరికీ ఇది ఆ రోజు అందరూ కూడా ఓటు వేయడం జరిగింది. ఈరోజు ప్రతి హామీని కూడా ఈరోజు చూస్తూ ఉంటే మనము జగన్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎత్తివేయడం జరిగింది. ఏదైతే ఆ రోజు మనం చూసాం, ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 500 ఇస్తామని చెప్పన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి మహిళ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు కూడా 18,750 రూపాయలు ఆ రోజు మేము ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు మీరు ఇస్తానండి ప్రతి మహిళకు కూడా 10,000, 18 ఏళ్ళు దాటితేనే 1,500 ఇస్తామన్నారు. ఒక్క మహిళ కన్నా కూడా మీరు ఇచ్చారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటే మీ పైన కేసులు పెడతామంటా ఉన్నాడు దగ్గుబాటి. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో ఎన్నికల ముందర సంపద సృష్టిస్తా అని చెప్పన్నాడు. మనందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందర సంపద సృష్టిస్తా అని చెప్పన్నాడు. కానీ ఎన్నికల తర్వాత ఈరోజు ఏమంటాడు, ఈరోజు సంతానం సృష్టించండి అని చెప్తా ఉన్నాడు. ఎన్నికల ముందరేమో సంపద, ఎన్నికల తర్వాత సంతానం సృష్టించని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం చూస్తుంటే 3,60,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఎక్కడ పోయినాయని చెప్పనేసి ఈరోజు ప్రజలకు తెలిసే పరిస్థితి కూడా కనపడడంలే. ఎందుకంటే గతంలో సంక్షేమ పథకాలన్నా ఇస్తా ఉన్నారు. ఆ రోజు ప్రజలందరికీ కూడా తెలిసేది డబ్బు అప్పు చేసినా మనకి ఇస్తా అన్నారు లేదు. కానీ ఈరోజు 3,60,000 కోట్లు అప్పులు తీసుకొచ్చినా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి కూడా చెప్పే పరిస్థితి లేదు కానీ చెప్తా ఉన్నాం. ఈరోజు నిరుద్యోగుల పట్ల అదేవిధంగా యువత పట్ల మేమందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటే మా పైన కేసులు పెడతా అని చెప్పి అంటా ఉన్నాడు దగ్గుబాటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూజర్ విభాగం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా నీ ఉడత ఊపులకు భయపడే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మేము ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఏదో ఆరోపణలు చేయడం లే. అంతేకాకుండా
మేము బట్ట కలిసి మేము వేయడంలే, మేము వాస్తవాలు చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే అవాస్తవాలు మారుతా ఉన్నారని చెప్పన్నారో మేము వాస్తవాలు చెప్తా ఉన్నాం విత్ ప్రూఫ్స్ సహా. 2025 డిఎస్సి సంబంధించి ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉందో 421 పోస్టులు దాంట్లో ఉండడం జరిగింది. ఆ 421 పోస్టుల్లో ఎక్కడా కూడా ఒక డిగ్రీ కూడా కంప్లీట్ కాని వ్యక్తులకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా తెలిసిందే. అందులో శాప్ సంబంధించి శాప్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మనం చూసాం. ఏదైనా ఒక క్రీడకు సంబంధించి ఒక క్రీడ డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ లేకపోతే దేశ స్థాయిలో కానీ ఏదైనా క్రీడ జరిగినప్పుడు ఆ డేటా కూడా అందులో ఉంటుంది. ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, దాంట్లో విన్నర్ ఎవరు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అన్నీ కూడా దాంట్లో ఒక రికార్డు ఉంటుంది. ఆ రికార్డు పరంగా మేము కూడా ఆర్టీ కింద అడిగాం. అందులో భాగంగా కొంతమంది మీరు ఏదైతే ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళ పేర్లు దాంట్లో కానీ ఏదైతే మీరు ఆ సంవత్సరం కానీ అన్నీ కూడా ఉంటాయి. ఏ సంవత్సరంలో ఏ డేటులో ఆ క్రీడ జరిగింది, ఆ క్రీడలో ఎవరు విజేతలు ఉన్నారు, 1 ఎవరు 2 ఎవరు 3 ఎవరు అనే పథకాలతో సహా ఆ రోజు లిస్ట్ ఉండడం జరుగుతుంది. ఆ లిస్టులో పేర్లు లేనోళ్ళు ఆ డేట్లో అసలు ఆ స్పోర్ట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చా కూడా 2 days బ్యాక్ 3 days బ్యాక్ సాక్షిలోకి వచ్చింది. ఇదంతా కూడా ప్రచారించాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు విత్ ప్రూఫ్స్ సహా అది బయట పెడితే ఈరోజు మీరు అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అవాస్తవాలు మాడితే కేసు పెట్టి జైలు పంపిస్తామని చెప్పంటారు. మీ జైలుకి పంపి ఏం చేసినా కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటాం. నీ ఉడత ఊపులకి ఏం భయపడే ప్రసక్తి లేదని చెప్పి దగ్గుబాటు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి చెప్తా ఉన్నాం, ఎవరైతే అదే క్రీడల్లో భాగంగా తనకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే అతను స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చాడో అతని క్రీడలు అతను అడిగినా అంట ఏదైనా క్రీడ వస్తుందా నీకు ఏం చెప్పని. ఆ క్రీడ వస్తే ఏది క్రీడ రాదు నాకు అని చెప్పంటే చరిత్ర ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఓ పేకాడని తీసుకొచ్చి నాకు పేకాడ వస్తుంది అని చెప్పంటే ఆ పేకాడ తీసుకొచ్చి క్రీడల్లో పెట్టి అతనికి ఆ సర్టిఫికేట్ ఇచ్చి ఈరోజు ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అదేవిధంగా విద్యార్థి ఏ సమస్య జరిగినా కూడా ఆ సమస్యకి మేము ఎదురుండి నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులపైన అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు పెట్టాయో వాళ్ళందరికీ కూడా త్వరలో బయట తీసుకొస్తాం. వచ్చిన తర్వాత మేమందరూ కూడా యువజన విభాగం తరఫున ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి ఎమ్మెల్యే ఇళ్ళు కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి నిరసన చేసే కార్యక్రమం తొందరలో పర్యటిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఉంటాడు దగ్గుపాటి గారు చర్చకు సిద్ధమా అని చెప్పని మేము రెడీగా ఉన్నాం. చర్చకైతే ఎవరైతే మీడియా సమక్షంలో మేము రెడీగా ఉన్నాం, లేదా టవర్ క్లాక్ దగ్గర మీరు ప్రజల సమక్షంలో పెడదామన్నా కూడా రెడీగా ఉన్నాం. మీరు చేసినటువంటి 2 ఏళ్ల పాలనపై సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మీరు చేసినటువంటి 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి పైన మీరు చేసినటువంటి అవినీతి పైన అరాచకాల పైన కూడా మేము మాట్లాడే సిద్ధంగా ఉన్నాం. ఏదైతే డిఎస్సి పైన అంటారు కదా దీంతో పాటు కూడా ఈ అవినీతి పైన మీరు చేసిన అరాచకాల పైన కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడు చెప్తారో టైం చెప్పండి, లేదా ఒక ప్లేస్ చెప్పినా మీరు చెప్పన్నా మేము చెప్పినా రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.